నో, గంగ ఇంకా చిన్నపిల్ల, ఇక్కడ ఉంచడానికి వీల్లేదు. మీరన్నది నిజమే, కానీ మేమింకా గంగ ద్వారా చాలా విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే తనే అందరికంటే ముందుగా డెడ్ బాడీని చూసింది. ఫస్ట్ విట్నెస్ తను. ఇప్పుడు మా సమస్య ఏంటంటే మా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రేపు గానీ రారు. మేము గంగని వేరే ఎవరితోనూ ఉంచడానికి వీల్లేదు. తనని ఎవరైనా మభ్యపెట్టొచ్చు, తప్పుడు సమాచారం చెప్పమని తనని బెదిరించొచ్చు. మీరు నా మాట నమ్మరేమిటి? ఒక లాయర్ అయినందువల్ల నేను కోరేది కూడా న్యాయమే. చట్టంతో ఎలాంటి ఆటలు ఆడేవాడిని కాదు నేను. అయినదంతా నేనెందుకు చేస్తాను? మీరొకటి మాత్రం మర్చిపోతున్నారు. ఐశ్వర్య స్వయాన నాకు మరదలవుతుంది, మా వైఫ్ కి కజిన్. హత్య చేసిన వాడికి శిక్ష పడేలా చుట్టం నా కర్తవ్యం. గంగని తప్పుదారి పట్టిస్తే నాకే లాభం? నేనది అర్థం చేసుకోగలను మిస్టర్ నిరంజన్, కానీ ఐఎమ్ సారీ, నేను గంగని మీతో పాటు ఇంటికి పంపించడానికి కుదరదు. ఇవాళ రాత్రి తను రిమాండ్ రూమ్లోనే ఉండాల్సి ఉంటుంది. రిమాండ్ రూమ్లోనా? నో ఇన్స్పెక్టర్, నో. తప్పదండి. అయినా ఒక రాత్రే కదా తను ఇక్కడ ఉండేది. రేపు మీరు తనని మీతో పాటు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. అండ్ డోంట్ వరీ, రిమాండ్ రూమ్లో తనకి ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. బాబు గారు ఏమైపోయారు? ఇంకా రాలేదేమైనా? ఇంత ఆలస్యం చేస్తున్నారు ఎందుకు? పోలీస్ వాళ్ళతో మాట్లాడుతుంటారాయన, అందుకే వచ్చేస్తారాయన. నేను ఇంటికి తీసుకెళ్ళిపోతారు, సరేనా? ఇదిగో పిల్ల, ఇక్కడేం చేస్తున్నావు? పద పద ఇక్కడి నుంచి. నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగావు? వెళ్ళు వెళ్ళు. వెళ్ళమంటున్నానా? వెళ్ళకపోతే నేను అందరితోనూ చెప్పేస్తాను. నేను బాబు గారిని చూడకుండా ఎక్కడికి వెళ్ళను. వదలను. గంగ చెయ్యదులో. ఇక్కడ నీ ఇష్టం పనికిరాదు, తెలిసిందా? మాకిచ్చిన ఆర్డర్ ప్రకారమే చేస్తున్నాం. గంగ వదులు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళమంటున్నానుగా. వదలండి. సాగర్! గంగా గంగా వదలండి.